నాగిరెడ్డిపాలెంలో చోరీ. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. పెదకూరుపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఒక ఇంట్లోకి జొరబడి దుండగులు చోరీ చేసిన ఘటన జరిగింది. ఈ మేరకు బాధితురాలు నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బండారు గోవిందు భార్య సామ్రాజ్యం మరియు స్థానిక ఎస్ఐ ఎం రాజా గారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం బండారు గోవింద్ అతని భార్య సామ్రాజ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సుమారుగా అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు వారి ఇంటిలోకి అక్రమంగా చొరబడి సామ్రాజ్యం మెడలో ఉన్న సుమారు 5 సవర్ల బంగారం, నాంతాడు, గొలుసును దుండగులు లాక్కొని వెళ్లారని ఆమె పేర్కొంది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో బాధితులు కొంత సమయం వరకు తేరుకోలేకపోయామని తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించామని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన బెల్లంకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం రాజా గారు తనతో పాటు సిబ్బందిని తీసుకుని వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుండి తగు సమాచారాన్ని సేకరించారు. ఈ సంఘటనను తనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రాగా సోమవారం ఉదయం జిల్లా క్రైమ్ సిఐ బాలాజీ, పెదకూరుపాడు సిఐ ప్రత్తిపాటి సురేష్, బెల్లంకొండ ఎస్ఐ రాజాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా చుట్టుప్రక్కల గృహాల్లో గల సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని, తగిన ఆధారాలు ఇప్పటికే సేకరించి ఉన్నామని, ఏది ఏమైనా దుండగులను త్వరలోనే పట్టుకుంటామని వారు తెలిపారు.
ఒక 5 నిమిషాలు దేనికి వచ్చారు మీరు? దీని గురించి కొంచెం సరే